తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ 2 అదనపు సెషన్స్ కోర్టు ఎస్సీ/ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసుతో తమకెలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు విన్నవించారు. అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ సైతం ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని ఆయన కోరారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు, నిందితుల వాదనలపై విచారణ ముగించిన న్యాయస్థానం A2 నిందితుడికి ఉరిశిక్ష విధించింది. మిగతా వారికి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది. కోర్టు నిష్పక్షపాతమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో మేము ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి ఈ తీర్పు వచ్చింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 8 మందిని నిందితులుగా చేరుస్తూ 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుమారు 6 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 మహ్మద్ అస్గర్ అలీ, A4 మహ్మద్ అబ్దుల్ బారీ, A5 మహ్మద్ అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 సముద్రాల శివ, A8 మహ్మద్ అబ్దుల్ నిజాంగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడం జైలులోనే ఉండగా అస్గల్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు. వీరందరికీ కఠినమైన శిక్ష పడేలా అప్పటి నల్గొండ ఎస్పీ రంగనాథ్ కీలకమైన ఆధారాలను కోర్టులో సమర్పించారు. తాజా తీర్పుతో నిందితులకు కఠినమైన శిక్ష పడిందని రంగనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళైనటువంటి కొంతమంది అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాం. వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులో అని చెప్పేసి. అప్పుడు ఉన్నటువంటిది ఆ టీం అంతా కూడా FSL ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా పూర్తిగా వాడుకొని మేము దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి బిల్డ్ చేసి కేసుని మనం ఎలా చేయొచ్చు అనేదానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను భావిస్తాను. 2018 జనవరిలో ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రణయ్తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చి చెప్పింది. 2018 సెప్టెంబర్ 14న అమృత వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉండగా ప్రణయ్ను దొండగడు కత్తితో నరికి హత్య చేశాడు. ఘటనా స్థలంలోనే ప్రణయ్ చనిపోయాడు. తాజాగా కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రణయ్ నాన్న మాత్రం ఇటువంటి కష్టం ఏ తండ్రికి రాకూడదని, ఇప్పటికైనా పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు. ఇది వాస్తవంగా ఏంటంటే కొడుకులేని బాధ ఎవరు తీర్చలేదు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనుక్కున్నప్పుడల్లా మా బాధి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము. మా బాధ్యత మేము నిర్వర్తించాము. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రణయ్ కేసులో తీర్పు అనంతరం కుమారుని సమాధి వద్ద తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, తమ్ముడు అజయ్ నివాళి అర్పించారు. కుమారుని సమాధి వద్ద పూలు చల్లి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.